భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష ప్రయోగాల పరంపరలో మరో మరపురాని మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమైంది. ఈ నెల 24న ఏపీలోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టనున్న LVM-3 రాకెట్ ప్రయోగంతో ఇస్రో సెంచరీ కొట్టనుంది. భారత్, అమెరికా సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నాయి. ఇస్రో చేపడుతున్న 100వ ప్రయోగం కావడంతో పాటు ఈ లాంచ్ ద్వారా ఇస్రో సరికొత్త రికార్డులను నెలకొల్పబోతోంది. ఆ ప్రయోగ విశేషాలు, విశిష్టతలపై HMTV ప్రత్యేక కథనం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విశ్వశోధనలో ఖ్యాతిగాంచిన అమెరికా, చైనా, రష్యాలను అధిగమించేందుకు అంతరిక్షంలో వేగంగా దూసుకెళ్తోంది. ఖగోళ రహస్యాలను ఒక్కొక్కటిగా ఛేదిస్తూ తనకంటూ అంతరిక్షంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఒకప్పుడు సైకిల్పై రాకెట్లను తీసుకెళ్లి ప్రయోగాలను చేపట్టిన ఇస్రో ఇప్పుడు అంతరిక్ష ప్రయోగాల్లో దిగ్గజాలైన రష్యా, అమెరికా లాంటి దేశాలతో సమానమంత స్థాయిలో రాకెట్ ప్రయోగాలతో వేగాన్ని పెంచింది. ఒకప్పుడు ఇస్రో సైకిల్పై, ఎడ్ల బండ్లపై మోసుకెళ్లే చిన్న చిన్న రాకెట్లను చూసి అవహేళన చేసిన అగ్రదేశాలు ఇప్పుడు ఇస్రో సరసన చేరేందుకు, కలిసి అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. రష్యా, అమెరికా దేశాలకు చెందిన కీలక ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టే స్థాయికి ఇస్రో చేరుకుంది. 5 ఏళ్ల క్రితం వరకు చిన్న చిన్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించే సామర్థ్యం ఉన్న ఇస్రో ఇప్పుడు అత్యంత భారీ ఉపగ్రహాలను సైతం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం ఉన్న రాకెట్ను తయారు చేస్తుంది. మరో 4 రోజుల్లో భారత అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరికోట నుంచి మహా బాహుబలి రాకెట్ LVM-3-6 ప్రయోగం జరగనుంది. ఇస్రో చేపడుతున్న ప్రయోగాల్లో ఇది 100వది కాగా, ఇప్పటి వరకు చేపట్టిన ప్రయోగాలలో కెల్లా ఇది అత్యంత భారీ రాకెట్ అని పరిశోధకులు అంటున్నారు. ఈ నెల 24న చేపట్టబోతున్న LVM-3-6 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి బ్లూబర్డ్ 6 ఉపగ్రహాన్ని LVM-3-M6 అనే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది ఇస్రో. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. LVM-3-M6 రాకెట్ ప్రయోగానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు ఇస్రో 2 టన్నుల బరువును ఉపగ్రహాలకు మాత్రమే నింగిలోకి ప్రవేశపెట్టగలిగేది. అంతకంటే బరువైన ఉపగ్రహాలను కక్షలోకి పంపాలంటే ఫ్రెంచ్ గయా, రష్యా లాంటి దేశాల నుంచి, ఆ దేశాల సహకారంతోనే ఉపగ్రహాలను ప్రవేశపెట్టేది ఇస్రో. గత పరిస్థితులను ఇస్రో అధిగమించింది. ఇటీవల చేపట్టిన LVM-3-5 ప్రయోగం ద్వారా 4 టన్నుల బరువు ఉన్న ఉపగ్రహాలను సైతం నింగిలోకి తీసుకెళ్లే సామర్థ్యానికి చేరింది ఇస్రో. భారత్, అమెరికా సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రయోగం ద్వారా టెక్సాస్ కేంద్రంగా పనిచేసే ఏ స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన బ్లూబర్డ్ శ్రేణి ఉపగ్రహాన్ని ఇస్రో రోదసిలోకి పంపనుంది. ప్రపంచవ్యాప్తంగా నేరుగా మొబైల్ బ్రాండ్ సేవలను మెరుగ్గా అందించేందుకు ఈ బ్లూ బర్డ్ శాటిలైట్ ను రూపొందించారు. ఈ ఉపగ్రహం హై బ్యాండ్ విడ్త్ నైట్ వర్క్ అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. భూమిపై పనిచేస్తున్న మొబైల్ నెట్వర్క్ సేవలకు లైసెన్స్ స్పెక్ట్రమ్ ద్వారా అనుసంధానమై సేవలను విస్తరించేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అక్టోబర్ 19న అమెరికా నుంచి బ్లూబర్డ్ 6 ఉపగ్రహం శ్రీహరికోటకు చేరి అనుసంధాన పనులు, ఇంధన నింపుదలతో పాటు అణువణువున తుది తనిఖీలు, పరిశీలనను పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగానికి సర్వం సన్నద్ధమయ్యారు. ఇస్రో చేపడుతున్న బాహుబలి 2గా పిలిచే ఈ సెంచరీ ప్రయోగం ఇతర ఉపగ్రహాల కంటే 3.5 రెట్లు పెద్దదిగా, సుమారు 10 రెట్లు అధిక డేటా సామర్థ్యంతో పనిచేయనుంది. ఇదే రాకెట్ ద్వారా భారత్ చేపట్టనున్న గగన్యాన్ ప్రాజెక్టు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఇస్రో చేపడుతున్న ప్రయోగాల్లో ఇది 100ది కావడంతో శాస్త్రవేత్తలతో పాటు మాజీ శాస్త్రవేత్తల్లోనూ ఈ సర్వత్రా ఆసక్తి నెలకొంది.